ఏమిటయ్యా అన్నయ్య, కొత్త చెప్పులు, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, కొత్త సెంటు అన్ని కొత్తవే, నువ్వు ఒకడే పాతోడివి. అబ్బా కొత్త మాట ఏంటి సంగతి? వాకింగ్ వెళ్తున్నాను. వాకింగ్ వెళ్ళడానికి సెంట్ ఎందుకో? వాసన కోసం. అయినా సెంటు గురించి ఆరా తీసే వయసు కదా నీది. చిన్నపిల్లడి పాడైపోతాం. పడుకో పడుకో. జిమ్ క్యారీ. వెళ్ళవయ్యా అన్నయ్య, వెళ్ళు. కుడివైపు తిరిగితే ఎడంవైపు రూమ్ నెంబర్ 12. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. రిస్క్ నాది కాదు, మీది. మజిల్స్ తో మటాష్ చేసేస్తా. అరే తెరస కూర్చున్నారు, దూరిపోతా. కేకలు పెట్టించేస్తా. ఏమే లోపలికి వెళ్ళాడు, అందరినీ పిలవే. 5 అని చెప్పింది. 1:5 కుమ్మేస్తా. డార్లింగ్ 24343 వచ్చా. ఎన్నా కాదు నీకన్నా. 24343 వచ్చా. కుమ్మేస్తా. ఏం చేయకుండా అరిచేస్తుంది. What happened in English? ఇవడు నేను వెంకట పోనే. ఇదేంటే దాన్ని బుక్ చేద్దామంటే వీడు బుక్ అయ్యాడు. అందుకని నన్ను బుక్ చేసుకుంది. అమ్మ కంచు. మై హార్ట్ ఈస్ బీటింగ్. 24343. దిస్ నెంబర్ ఈస్ టెంపరరీ డిస్కనెక్టెడ్. ఒళ్ళంతా కమిలిపోయింది. ఏంటన్నా నిన్నేదో స్టైల్ గా సెంటు కొట్టుకున్నావు, మరి ఈరోజు ఆయింట్మెంట్ రాస్తున్నావు? నిన్న సెంటు రియాక్షన్ ఇచ్చింది, అందుకే ఆయింట్మెంట్ రాయాల్సి వచ్చింది. మరి నిన్నేదో వాకింగ్ అని బయటికి వెళ్ళావు? వెళ్ళినప్పుడు వాకింగే, వచ్చేటప్పుడే పాకింగ్, ఇంటి దాకా దేకింగ్. ఏమైందో సరిగా చెప్పొచ్చుగా. యాక్సిడెంట్ అయింది. వాకింగ్ అని వెళ్తుంటే ఓ బెంచ్ లారీ గుద్దింది. ఆడలారియా మగలారియా? బాగా లోడ్ లారీ. అంత లోడు లారీ గుద్దినా పెద్ద దెబ్బలు తగిలినట్లేవేంటి? కనిపించావు. ఎక్కడ తగలాలో అక్కడ తగలే. సరేలే, చిన్నపిల్లండి, నాకెందుకులే ఇవన్నీ. వస్తా. నీదే లేటు. ఏంటిడు తెలిసి అడిగాడా తెలియక అడిగాడా? ఎవడో వచ్చి ఫోన్ తీయండి రా. బయటికి వెళ్తున్నావా బాబు? 1వ తారీఖు కదా, స్టేషన్కి వెళ్ళి వస్తాను. గడువు తేదీ ఎప్పుడు చెప్పారా? లేదు, ఈరోజు చెప్తా అన్నారు. నమస్కారం సార్. ఏంపా సాంబా, బాగుండావా? బాగుంటే ఇక్కడ ఎందుకు ఉంటాను సార్? ఇంకా ఎంతకాలంపా? 2 మాసందా. మురుగా అంత రిజిస్టర్ ఎడుతువా? వచ్చే ఆగస్టు 15 నువ్వు కంచి విడిచి పోవచ్చుపా. అద్దా ఉనకు గడువు. ఆగస్టు 15 అంటే 1464 గంటలు, 87,840 నిమిషాలు గడుపుతాను. నాన్న, రగులుతున్న నీ కాష్టం సాక్షిగా, మరుగుతున్న నా నెత్తురు సాక్షిగా చెప్తున్నాను. అందరూ చదువుకోవాలన్న నీ ఆశయాన్ని నేను బ్రతికిస్తాను. దానికోసం చంపడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం. ఇది నా ఆణ. నానా సాంబా, వీళ్ళు ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చారు. నమస్కారం. మన దేశం అన్నా మన సాంప్రదాయం అన్నా ఎంతో ఇష్టం. ఈ అమ్మాయి అయితే 3 ఏళ్ల పాటు కూచిపూడిలో ఉండి మన డాన్స్ కూడా నేర్చుకుందిట. తెలుగు అర్థం కావటమే కాదు, బాగా మాట్లాడుతుంది కూడా. వీళ్ల వివాహం కూడా మన సాంప్రదాయం ప్రకారం మన దేశంలోనే చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లికి కావాల్సిన పట్టుచీర కొనుక్కోవాలని తన కాబోయే భర్తని ఇక్కడికి తీసుకొచ్చింది. చూపించు. రండి. అరసు అన్న కళ్యాణ పొడవాడు. సరేనా? మీరు గుడి చూసారా? లేదు. అది కూడా నేనే చూపిస్తాలేండి. All these are supposed to be the special marriage sarees. What are those sarees?
అవన్నీ 50,000 నుంచి ₹1,00,000 పైన విలువ ఉండే చీరలమ్మా. 1 lakh? Is a saree or gold? ఇట్స్ బోత్. ఇట్స్ సారీ విత్ గోల్డ్. అవి బంగారు తీగలతో నేసిన చీరలు. ఇంతకంటే ఖరీదైన ఉన్నాయి, రండి చూపిస్తాను. రండి. మా నేతలో నీతి ఉంటుంది, మా రేటులో నిజాయితీ ఉంటుంది. ఈ చీర చూసారమ్మా? Yeah. తమిళనాడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామి కోసం ఆర్డర్ చేసిన చీర. Okay. గత నెల 15 రోజులుగా మా వాళ్ళు ఎంతో నిష్టగా ఉపవాసాలు చేసి మరీ నేస్తున్న చీరిది. దీని ఖరీదు 2,15,000. ఆ చీరలో నంబర్ 1 క్వాలిటీ జరీ 6 కేజీలు, పట్టు 6 కేజీలు, 1/2 కేజీ వెండి తీగలు, అలాగే 200 గ్రాములు బంగారం ఉంటాయి. ఆ చీర మొత్తం బరువు 18 కేజీలు. కానీ కట్టుకుంటే ఆ బరువే తెలియదు. అదేనమ్మా మా కంచిపట్టు చీరల స్పెషాలిటీ. బంగారు దారాలు అలా తయారు చేస్తారు. రండి. దట్ ఈస్ 24 క్యారెట్ గోల్డ్. ఆ చీరకి బార్డర్ ని ఈ బంగారు దారాలతోనే అల్లుతాం. It's amazing. మీకు కావాలంటే ఆర్డర్ చేయండి, మీ పెళ్లికి నేసిస్తాం. No, I don't want. నేను డబ్బు సంపాదించాక ఆర్డర్ చేస్తాను. Now I'll take 1 marriage saree. రండమ్మా. కంచిలో మొత్తం 1000 గుళ్ళు ఉన్నాయి. ఈ కాంచీపురాన్ని సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ అని కూడా అంటారు. ఇండియా మొత్తంలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది ఈ కంచిపీఠం. ఇక్కడి శక్తి రూపం కామాక్షిదేవి. మొదట్లో అమ్మవారు నరబలులు కోరేదట. ఆవిడ ఆగ్రహాన్ని తగ్గించి ఆ ఆచారాన్ని పోగొట్టడానికి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీయంత్రాన్ని స్థాపించి ఆమెని శాంతింపచేశారు. అదేనమ్మా శ్రీయంత్రం. కంచి అనగానే గుర్తొచ్చేది బంగారు బల్లి, వెండి బల్లి. బల్లి మీద పడితే అరిష్టం అని మన హిందూ శాస్త్రంలో రాస్తుంది. ఈ బంగారు బల్లిని, వెండి బల్లిని తాకితే ఆ అరిష్టాలు పోతాయి. Is it? ఎస్. సో హౌ ఇస్ ఆర్ కంచి? Beautiful. నువ్వు ఇచ్చిన చీర కంటే నీ మాటలు, నువ్వు చూపించిన కంచి కంటే నువ్వు కంచి గురించి చెప్పిన పద్ధతి బాగా నచ్చాయి. We never forget these moments. థ్యాంక్ యూ. కమ్. ఏంటన్నా దాన్ని ఏదో దెయ్యాన్ని చూస్తున్నా రింగ్ అవుతుంటే ఎత్తకుండా? ఇది నీ ఫోన్ రింగ్ లాగా పడుతుందా? మరి నాకు బెంచ్లో హార్న్ లాగా పడుతుంది. ఎత్తామంటే యాక్సిడెంట్ అయిపోద్ది. హలో. హలో 24343. ఎస్ 24343. ఏం కావాలి? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? మనసంతా నువ్వే. అబ్బా ఒళ్ళంతా కొవ్వేం కాదు, సంగతి ఏంటో సరిగా చెప్ప. వస్తావుగా? ఈ అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా డార్లింగ్? తప్పకుండా వస్తాను. తంబి ఉమ్, ఒకారే రాత్రి 12 గంటలకి ఆండాల హాస్టల్కి రమ్మన్నారా? అవునన్నా. కుడివైపు తిరిగితే ఎడమవైపు రూమ్ నెంబర్ 12 అని చెప్పారా? అయ్య బాబోయ్, నీకెలా తెలుసు? అక్కడే పెద్ద పెద్ద హార్న్లతో బెంజ్ లారీ పార్క్ చేసి ఉంటుంది. దానికి లైట్లు తప్ప బ్రేకులు ఉండవు. డైరెక్ట్గా మీదకి వచ్చేస్తుంది. దానికి బ్రేకులు ఎలా వేయాలో నాకు బాగా తెలుసు. చిన్నపిల్లడివి, నువ్వు పడుకో. యారుడా తమిళ్ రే ఎవర్రా తెలుగు మ్యాన్ వాచ్ మ్యాన్ రాజ్ వరదరాజ్ ఆల్ లాంగ్వేజెస్. అమ్మో నా షర్ట్, నా ప్యాంటు, నా డ్రాయర్, ఐఎమ్ నేకెడ్. ఇంగ్లీష్. వస్తున్నాడు బక్రా. ఏంటే ఎంతసేపైనా ఏ సౌండ్ వినిపించట్లేదు? కొంపదీసి కమిట్ అయిపోయాడేమో. మీరెళ్ళి చూసండి. పద. వీళ్ళు కూడా రావట్లేదంటే కొంపదీసి వీళ్ళని కూడా కమిట్ చేసేసాడేమో. వెళ్ళి చూసండి.
డంగ్ 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 డంగ్. ఇంత అందంగా ఉన్నారంటే బాబాయ్ ఎక్స్పెక్ట్ చేయలేదే, షాక్ అయిపోయా. మాట పడిపోతుందా బాబాయ్? ఎవరు నువ్వు? హా? తలుపేశావ్? 24343 రమ్మన్నావుగా, వచ్చా తక్కాలి చేద్దాం. ఏంటి కానిచ్చేది? ఏం తెలియదు మాట్లాడతావేంటి? దా. అయ్యో, ఏంటి షర్ట్ ఈ వైపుతున్నావ్? టైంలో పట్టుంటే నాకు మహా చిరాకే. ఎవరు లోపల? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? తెలుగు త్వరగా వచ్చేసేయ్. నేను ఫోన్ చేశాను. నీ సగా తిరుగుతూనే వచ్చాను. నేను అరుస్తాను. నేను అనిపిస్తాగా, నేను కేకలు పెడతాను. నేను పెట్టిస్తాగా. என்ன நடக்குதுங்க ఇతనే మేడం, అక్కడ నాకు బట్టలు ఇప్పి ఇక్కడికి వచ్చి తను బట్టలు ఇప్పుతున్నాడు. என்ன இது லாட்ஜ் நினைச்சிட்டியா ఏంటి ఇది లాడ్జ్ అనుకుంటున్నావా? తెలుగులో నా తప్పేం లేదు మేడం, నేనేం కావాలని రాలేదు. ఈ అమ్మాయి ఫోన్ చేస్తే వచ్చాను, కావాలంటే అడగండి. என்னடி என்ன మేడం చూడు, అది తెలుగింటి ఆడపిల్లలంటే అందరూ గౌరవిస్తారు. ఇలాంటి నమస్తే నమస్తే నీకు నమస్తే నా చీరావతి కారేస్తే నమస్తే నమస్తే నీకు నమస్తే నా ఈడు ఇస్త్రీ చేస్తే చారా నా ఇస్తా ఆఠా నా ఇస్తా నా పుట్టు మచ్చలని తెల్లగా చేస్తే ఏదైనా ఇస్తా ఎంతైనా ఇస్తా పెదవులతో పెదవులని శుభ్రం చేస్తే తే 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 పువ్వులకు తే వరిస్తే తే